సో సజిత్ ప్రొఫెసర్ అండి ఈయన కూడా. సో ఎక్స్టర్నల్ మెమరీ ఆల్గారిథమ్స్ గేమ్ థియరీ, ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్గారిథమ్స్, కాంప్లెక్సిటీ థియరీ. సరిపోయిందండి. విజయసారథి గారి ఇంట్రెస్ట్ మిషన్ లెర్నింగ్ అండి జనరల్గా అయింది. మిషన్ లెర్నింగ్, డేటా మైనింగ్ అవన్నీ ఉంటాయి. సో అలాగైతే సనాసం రణబీర్ సింగ్ ఈయన కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటాడు. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా అండ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, ఎన్ఎల్పి, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం ఐఆర్ఏకి సంబంధించి చేస్తూ ఉంటాడు. హర్జిత్ సూర్ తీసుకున్నట్లయితే విజన్ అండి, ఇది కంప్యూటర్ విజన్లో చేయాలంటే ఈయన దగ్గర ఈయన ప్రాజెక్టులు చూడండి. కంప్యూటర్ విజన్ యూజింగ్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, అడాప్టివ్ వీడియో స్ట్రీమింగ్, మీడియా ఫోరెన్సిక్ కానీ ఏదన్నా విజన్ కానీ దీనికి సంబంధించి అయితే ఈయన చేస్తారండి. సో ఓవరాల్గా తమరాపల్లి వెంకటేష్ గారు తీసుకున్నట్లయితే నెట్వర్క్ ప్రోటోకాల్స్ అండ్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ డేటా సెంటర్స్, మల్టీమీడియా స్ట్రీమింగ్. సో ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారో చూడండి, అందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి సిఎస్సి డిపార్ట్మెంట్లో మీకు ఇది ఆఫర్ చేసినప్పటికీ కూడా ఈసీఈ కానీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రాబబులీ మీరు అప్లై చేసుకుని చక్కగా వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మెయిల్ పెట్టండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో ప్రాజెక్ట్ చూసుకుని మీరు అప్లై చేయండి. అప్లికేషన్ పెట్టినప్పుడు కొంచెం ఆ ఎస్ఏ ఒకటి రాయవలసి ఉంటుంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నీట్గా చేయండి, సీవీ తయారు చేసుకోండి. 11th 12th ఇంజనీరింగ్ మార్క్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడుగుతారో అవన్నీ కూడా మీరు అప్లై చేసి జాగ్రత్తగా చూసుకోండి. డేట్ March 15th, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ కింద ఉంటుంది, అప్లై చేయండి. మిగతా వాళ్ళకి కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. నా పర్పస్ ఆఫ్ వీడియోలు చేయడం అని మిగతా వాళ్ళకి ఎక్కువ మందికి పాస్ ఆన్ అవ్వాలని. యాక్చువల్గా మన వీడియోలు అన్నీ కూడా చాలామంది సేమ్ పెట్టి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నారు కన్సల్టెంట్స్ అందరూ. అది మంచిదే, అది నేను నెగిటివ్గా చూడలేదు. కానీ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సరే నేను కాదు ఇంకొకటి ఎవడో చెప్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు మనకి.